బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. కేవీపీ రామచంద్రరావుతో జగన్ భేటీ అయ్యారు. 15 రోజుల వ్యవధిలో 2 సార్లు జగన్ కేవీపీ భేటీ జరిగింది. ఆసక్తికరంగా ఈ నేపథ్యంలో రాజకీయాలు మారిపోయాయి. వైఎస్ సన్నిహితులతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటమి తర్వాత బెంగళూరు కేంద్రంగా వైఎస్ జగన్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక వివాహ వేడుకలో జగన్తో మంతనాలు జరిపారు కేవీపీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ సన్నిహితులకు జగన్ ఆహ్వానాలు పంపినట్లుగా తెలుస్తోంది. రాయలసీమ, గోదావరి జిల్లాలకు చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలతో జగన్ మంతనాలు జరుపుతున్నారు. జగన్ మీటింగ్స్పై కూటమిలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరొక మాస్టర్ ప్లాన్ వేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ అనేటువంటి మాట ఏంటి? కేవీపీతో 2 సార్లు అతి తక్కువ సమయంలో 2 సార్లు భేటీ అనంటే దీనికి సంబంధించి ఏదో జరగబోతోంది, ఏదో చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ తోటి మళ్ళీ పొలిటికల్ గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారనేటువంటి మాట ఏంటి, ఏ విధంగా ఉండబోతుందంటారు ఇది? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన తన పందాను మార్చుకున్నారని ఒక రాజకీయంగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలకు, తన పార్టీ నేతలకు కూడా ఆయన సమాచారం ఇచ్చినట్టు కూడా మనకు ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన తండ్రితో నడిచిన నాయకులతో జగన్మోహన్ రెడ్డి సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకునే యోచనలో ఉన్నారంటూ ఒక రాజకీయ వేడి మొదలైంది. ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, కేవీపీ రామచంద్రరావు కావచ్చు, చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ లో తన తండ్రితో పనిచేసిన నేతలతో ఆయన ఆత్మీయ సమావేశం కూడా నిర్వహిస్తారని ఒక రాజకీయంగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఏదైతే కేవీపీ రామచంద్రరావుతో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు, వైఎస్ తో సుదీర్ఘకాలం నడిచారు. వైఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ నేరుగా కేవీపీ రామచంద్రరావుకు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే 2009 సెప్టెంబర్ లో వైఎస్ మరణం తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన గ్యాప్ రావడం, ఆ గ్యాప్ లో ఏదైతే కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పక్షంలో నిలబడటంతో జగన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పక్షం నిలబడటంతో జగన్ తర్వాత జరిగిన రాజకీయ మార్పుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే ఇటీవల వరుసగా ఒక నెలలో 2 నుంచి 3 సార్లు కేవీపీ రామచంద్రరావు జగన్ తో మాట్లాడటం, జగన్ నేరుగా అంకుల్ ఎలా ఉన్నారంటూ పలకరించడం కూడా రాజకీయాల్లో సంచలనమైంది. అయితే వివాహ వేడుకలు కావచ్చు లేదా వ్యక్తిగతంగా కావచ్చు, కానీ జగన్ బెంగళూరు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తన తండ్రితో నడిచిన రాజకీయంగా సైలెంట్ గా ఉన్న, సబ్జెక్ట్ గా ఉన్న నేతలతో బెంగళూరు కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారనే ఒక రాజకీయ ప్రచారం ఊపందుకుంది. ఏదైతే తన తండ్రితో అత్యంత ఆప్తులుగా ఉన్న తండ్రికి ఆప్తులుగా ఉన్న నేతలకు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ఉన్న నేతలకు ఉండవల్లి అరుణ్ కుమార్ తో కావచ్చు, కేవీపీతో కావచ్చు, మరికొందరితో కావచ్చు, వారితో సంబంధాలు ఉన్న నేతలకు జగన్ బాధ్యతలు అప్పచెప్పారు. వారితో మాట్లాడండి, ఏదైతే వారిని వైఎస్ఆర్సీపీలోకి తెచ్చుకుంటే వారికి బలమైన ప్రాధాన్యత ఇస్తాము, వారు అనుకున్నది వైసీపీలో జరుగుతుంది, రాజశేఖర రెడ్డి ఇచ్చిన స్టేషన్ నేను ఇస్తానంటూ జగన్ భరోసా ఇస్తున్నారనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. మురళి, అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అటు గోదావరి జిల్లాలు, ఇటు రాయలసీమ జిల్లాలతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో వైఎస్ తో నడిచిన వారికి జగన్ బెంగళూరులో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారు, ఆ నాయకులతో మాట్లాడతారు. ఏదైతే ఇప్పుడు టీడీపీ కూటమిలో కూడా ఏదైతే జగన్ ను కారణం చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కు సీనియర్ నేతల అవసరం ఉంది, సీనియర్ల సలహాలు వినాల్సిన నేపథ్యం ఉందంటూ వైసీపీకి సంబంధించిన కొంతమంది కీలక నాయకులు జగన్ ముందు ప్రతిపాదించినట్టు సమాచారం అనిపిస్తుంది. మరోపక్క ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నేతలతో కూడా మాట్లాడమని కొంతమంది గోదావరి జిల్లా నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ బాధ్యతలు అప్పచెప్పారని ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. మూర్తి, రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒకంత కూటమి కూడా ఆసక్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏం జరగబోతోంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ, దీన్ని ఎలా చూడాలంటారు మనం?
మురళి, ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డితో కలిసిన నాయకులు కేవలం ఆత్మీయతో కలిశారనే ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క జగన్ వరుసగా కొంతమంది కీలక నేతల వివాహాలకు హాజరవుతున్నారు. గతంలో ఆయన వివాహాలకు హాజరైన నేపథ్యం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే జగన్ కొంతమంది ఆత్మీయులతో మాట్లాడుతున్నారు. నేరుగా కేవీపీ రామచంద్రరావు లాంటి నేతలు ఒక నెలలో 2 నుంచి 3 సార్లు జగన్ తో సన్నిహితంగా మెలగడం, జగన్ తో మాట్లాడటం కూడా రాజకీయ వర్గాలు ఒక చర్చ అయింది. మరోపక్క టీడీపీ కూటమి కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా ఏ రాజకీయాలు నడుపుతున్నాడు అనేది కూడా ఒక చర్చ అయింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ నుంచి రాజకీయాలు కొనసాగించిన పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా అక్కడ కూటమి ప్రభుత్వం రావడం, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడంతో జగన్ నేరుగా బెంగళూరు కేంద్రంగా రాజకీయాలు చేస్తారు. ఎందుకంటే బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనే అక్కడ డీకే శివకుమార్ తో వాటి సీఎం సిద్ధరామయ్యతో కూడా జగన్ కి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండడం, జగన్మోహన్ రెడ్డికి అక్కడ వ్యాపారాలు ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీ ఈ బళ్ళారికి సంబంధించిన బళ్ళారి రాజకీయ నాయకులు కానీ బళ్ళారి నేతలతో కాంగ్రెస్ నేతలతో జగన్ కి సన్నిహిత సంబంధాలు, ఆ ప్రాంతాల్లో జగన్ పట్టుండడం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటకలో పట్టువిడి ప్రదర్శించింది అనేది వాస్తవం. అయితే ఆ నేపథ్యంలో భాగంగా జగన్ బెంగళూరులో కూడా జగన్ కు ఒక హై సెక్యూరిటీ ఉండడం, తర్వాత జగన్ కు డీకే లాంటి నేతలు అండ ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే నేతలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలు షర్మిలతో నేరుగా జగన్మోహన్ రెడ్డి ఈ చెల్లెలు ఏదైతే షర్మిల ఉన్నారో, షర్మిల పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. షర్మిలాను వ్యతిరేకించే నేతలు జగన్ గుడికి చేరతారనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. మరోపక్క ఆ రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాల టీడీపీ కూటమి పాలన దాదాపు ముగిసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో భాగంగా హనీమూన్ పీరియడ్ ముగిసింది. అయితే నేరుగా టీడీపీ ప్రభుత్వం పైన జగన్ సమరబేరి మోగించారు ఇప్పటికీ. ఎందుకంటే పలు నిరసన కార్యక్రమాలు, పలు మెడికల్ కాలేజీల అంశం కావచ్చు, రైతుల అంశం కావచ్చు, మరోపక్క తన పార్టీకి సంబంధించిన నేతలపైన అక్రమ కేసులు కావచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగ పాలనతో వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న విమర్శల నేపథ్యంలో భాగంగా జగన్ కూడా తన పరిపాలన తన కేంద్రాన్ని తాడేపల్లికి త్వరలో మారుస్తారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరోపక్క ఆ ఉగాది నుంచి ఏదైతే ఉగాది తర్వాత ఆయన నేరుగా ఆయా జిల్లాల పర్యటనలు, ఆయా నియోజకవర్గాలతో నేతలతో, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో కూడా ఒక భేటీ అవుతారని ఒక ప్రచారం ఊపంది. మరోపక్క ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించిన సీనియర్ నేతల పైన జగన్ ఒక ఫోకస్ పెట్టాడనే ఒక సమాచారం, మరోపక్క తన తండ్రితో, తన రాజశేఖర రెడ్డితో నడిచిన నేతలతో జగన్ బెంగళూరుకు పిలిపించుకొని ఈ ఆత్మీయ సమావేశాలు జరుపుతున్నారని ఒక ప్రచారం అయితే అటు టీడీపీ కూటమిలోను, ఇటు వైఎస్ఆర్సీపీ వర్గాల్లోనూ ఒక చర్చ అయింది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఆసక్తిగా రాజకీయాలు అయితే మారిపోయాయి. వైఎస్ సన్నిహితులతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారనేటువంటి సమాచారం. ఓటమి తర్వాత బెంగళూరు కేంద్రంగా వైఎస్ జగన్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక వివాహ వేడుకలో జగన్తో మంత్రాలు జరిపారు కేవీపీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ సన్నిహితులకు జగన్ ఆహ్వానాలు పంపినట్లుగా తెలుస్తోంది. రాయలసీమ, గోదావరి జిల్లాలకు చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలతో జగన్ మంత్రాలు జరుపుతున్నారు. జగన్ మీటింగ్స్పై కూటమిలో జోరుగా చర్చ జరుగుతోంది.